దీపం పెట్టడం తప్పే, ఇంద్రుడికి తప్పే, సూర్యుడికి తప్పే, చివరకు హాజీ తప్పే. శాపం ఇచ్చి మరి ఈమె తప్పు చేసింది కాబట్టి ఈమె కూడా తప్పు పాపం చేసాం. ఈ పాపానికి విమోచన శ్రీరాముని కృప వలన మళ్ళీ జగన్నప్పుడు మళ్ళీ చేసుకున్నా నరదమోని బాబా విమోచనము పరగాయ పౌడవును నారదమో అయ్యా ఓహో నేరదే మరి మేము ఎట్లా పాపం చేసినావు, ఈ పాప విమోచన ఎట్లా జరుగుతుంది, ఏం చేస్తే మా పాపం దొరుకుతుందో చెప్పయ్యా. చెప్పమంటున్నావా? అవును. తండ్రి చేసిన పాపం తన యోని కంటుని మౌని కన్నవాడు తన యోడు మీకుండే మౌని అవును ఈ పాప విమోచన పోవాలంటే నీకు ఇద్దరు కొడుకులు ఉండు. ఒకడు శతానందుడు. ఆ శతానందుడు ఎవరంటే సీతమ్మ నాయన జనక మహారాజు. జనక మహారాజు దగ్గర ఆయన మంత్రిగా పనిచేస్తాడు. రెండో వాడు జమదగ్ని, ఆయన పనిచేస్తాడు. కాబట్టి ఈ తండ్రి చేసే పాపం కొడుకులు తగ్గుతుంది. అందుకే కొడుకులు తగ్గకుండా ఉండాలి. అందుకనే తద్దినాలు పెట్టాలి. ఆ తద్దినం పెట్టకపోతే దరిద్రం సంభవిస్తుంది. అది గుడ్డోడకు ఆవిడ కోరుకుంటుంటే పెట్టాలి. నా కుమారుడైనా ఎవరు ఒక లేనేలేడు, ఒక్కడే ఒకడు జమదగ్ని మామని. మరి ఆ ఒక్క కొడుకు నువ్వేమన్నావు, తండ్రి చేసిన పాపం కొడుకులకు అంటుతుంది. కాబట్టి ఆ పాప విమోచన కొడుకు చేస్తే సాప అయితే అంటున్నావు. కానీ నా కొడుకు ఇంటాడో ఈనడో ఎట్లా మోస్తాడో కదయ్యా. పది ఏళ్ళను కాను ప్రతిపాను నీకుండా
పాప విమోచనము పర్యాణం అవుతుంది ఒక కొద్ది రోజుల తర్వాత. అయ్యో నరదమోని అయ్యయ్య బాలుడు అప్పుడు కూడా పర్యాణం మరి తప్పదు కదా. మరి ఈ పాప విమోచనం నా కొడుకు మొయ్యాలంటున్నావు బాగానే ఉంది, కానీ ఈ పాప విమోచనం ఎట్లా పోతుంది? ఏం పని చేయాలి నా కొడుకు? నాకు చెప్తే మా భార్య అయితే మొత్తం మూలిక పడ్డది. చెప్తాను కదా. తప్పనిసరిగా పాపం మోసుకపోవాలి. ఎట్లు చేతువయ్యా నారద ఎట్ల దోసులకు పాపము నా కుమారుడు ఎట్లా మోస్తాడు? మేము చేసే ఈ యొక్క భార్యాభర్తలను చేసిన పాపాన్ని నా కొడుకు ఎట్లా తట్టుకుంటాడు అది తెలియదు స్వామి. పాప పుణ్యమోను చేసిరి పరమేశ్వర ఉన్న కొడుకుల ఇద్దరికన్నా మించి చేసింది కదా పాపాలు. దేవతలు అని వాడు అట్లా చేసినారు, మీరు మునును మీరట్టే చేసినారు. ఎట్లా చేయాలి? అందుకని చెప్తాను వినండి. ఓహో దేవా, అయితే ఈ పాపం మూట కట్టుకోమంటావు దేవా నారదా. అయితే ఈ పాపం విమోచనం పోవాలి అంటే చెయ్యాలి. ఈ కొడుకు తప్పనిసరి పాపాలన్నీ ఒక మూట కట్టాలి. మూట కట్టాలి. మూట కట్టి కావడి కట్టుకోవాలి. ఏది మిరపకాయలు అమ్మేటట్టు, మిరపకాయలు అమ్మి అమ్మేటట్టుగా కావడి కట్టుకొని ఈ పాపాల మూటలు ఏవైతే నేను చేసిన పాపం, నా భార్య చేసిన పాపం, ఈ ఇద్దరు మూట చెరో మూట ఆ మూటలు కట్టి కావడి పెట్టుకొని బుధపై పెట్టుకొని సర్వ తీర్థయాత్రలు ఎక్కడైతే ఉన్నాయో కాశీ, గంగా, రామేశ్వరం ఇలాంటి తీర్థయాత్రలు పోయి ఈ పాపము మూటని ఆ గంగా స్థానంలో కలిపితే మాత్రం మేము చేసిన పాపం పోతాటవా? అమ్మని అంత అడుందే గీత తుమ్మి పోతాడో పోడు మావాడు పోతలు ఆడిపోతాడు. అది పెద్దోడా మా కొడుకు జర నువ్వనే చెప్పు.
ఎందుకంటే ఇవాళ రేపు కొడుకు నేను అటు ఇటు మాట్లాడా చక్కగా సూటిగా మాట్లాడతా. కొడుకులు ఎట్లుంటే మిత్రమా ఇవాళ రేపు కొడుకులు ఎట్లుంటే వృద్ధాప్య దశకు వచ్చినట్టే ఇక్కడ అన్నం పెడుతుండే గది లేడు. అవును తీసుకుపోయి అనాథాశ్రమం చేస్తున్నారు. అవును పంతులు వస్తుంది వాసన వస్తుంది వస్తున్నారు. అందుకే ఎవరైనా ముసల్తా రాగసిన మందుకోలు వేసుకొని పోవాలి. చేత కాకతోనే మేము పోదామంటున్నా ఈ పాపం ఉందని పోతారు. పాపాలు నేను మరి లేకుంటే నీ స్వర్గం పో మీ నరకం పోతామని ఏవో నరదే నీ వనువిధంపు గారే ఈ పాపమూట నా కొట్టు కట్టి మా యొక్క కుమారుండైన గౌతమ్ మామూలు పంపడం ఏది మన జమదగిరి పంపడం స్వామి పాపమెత్తుగాను బాలుడు పరగా కోపమొచ్చను నీవు పలికితే కోరి నాకు వారు మాటలు వింటే నాకు ఎక్కలేదు కోపం వస్తుంది. మేం చేసే పాపం మాతోనే పోవాలి. కానీ నీవేమంటున్నావు నీ తల్లిదండ్రులు చేసే పాపాన్ని నీ కొడుకైనటువంటి జమదగిరి మోయి తీర్థయాత్రగా అంటున్నావు. నారదా నీవు మంచి చెప్తానికి వచ్చినావా పంచాయతీ పెట్టడానికి వచ్చినావా? కానీ నువ్వు అట్లా చెప్తలేవు. ఎవరికి తప్పదు అది. నాకు మొదలే ముక్కు మీద కోపం. నాకు ముక్కు మీద ఈ కాదు ముక్కు కోసుకునే బాబాజీ కోపం మునులకు చాలా వచ్చునయ్యా. కోపం మునులకు చాలా వచ్చునయ్యా. మరి కోపం కలుగుతుంది. కానీ నేను పోతున్నాను సుమా. ఇప్పుడు శుభం నేనైతే నేనేదో మంచి చెప్పుదామని శుభం పలుకురా పెళ్లి కొడుకు అంటే ఎవరైనా కూడా పడవాలట. వాడికి పుణ్యం కట్టేయడం ఎందుకు? నారదా అగు మౌని మాటలు ఆలకించవయ్యా. ఏనాడైనా పుట్టినాడే మన రాత బలం ఎట్టుందో భ్రమలిఖితమును తప్పదు. కానీ నేడు మనము చేసిన పాపం ఏదైతే మన కొడుకులు తీస్తారేమో. కానీ ఇంత మాత్రమే దిగులు చెందవలసిన అవసరం లేదు. ప్రాణేశ్వరి నాకు చిన్న అబ్బాయి కదా. మన ఇక ఏం చేస్తాం ఇప్పుడు ఏం చేస్తాం? మన పాపాలు గట్లున్నాయి. ఆడు చేసిన మోసాలకి నాకు కోపం వచ్చే నిన్ను అట్ట చేసి అమ్మ మంచిగా ఉంటే ఇవన్నీ కాకనే పోయింది. అమ్మ మంచిగా లేక ఇవన్నీ చేసి మౌనిదేవి మరి ఎట్లా చేయాలి చెప్పాలి? ఉందా ఓ పాపము పరుగాని
ఈ పాపం మూట మాత్రం ఒక కుండలో పెట్టాలి. కుండలో పెట్టి కడవ బట్టి కావళ్ళలో పెట్టి అదో అక్కడో మూట ఇక్కడ మూట భుజం మీద పెట్టుకొని తీర్థయాత్ర అన్ని తిరిగి రావాలి. ఆ పోస పోసుకొని నారదా బలం చిత్రం చెప్పినవయ్యా. నేను చేసిన పాప నా కొడుకు మూట కట్టుకొని పాపాలు తిరిగి రమ్మంటాడు. స్వామి ఎంత మోసమయ్యా నారద ఏమి చిత్రమయ్యా బ్రహ్మలిఖిత పెట్టుతో మాకు తెలియదు. కానీ ఏం చేస్తాం, ఆ బ్రహ్మలిఖిత పెట్లుంటే గట్లే అవుతుంది. సరే స్వామి, నీవు అనే విధంగానే నా కుమారుని పిలిచి, కుమారా మేం చేసే అపవాదం ఉంది, మేం చేసే తప్పుంది కాబట్టి నీవు 2 కడవలు తీసుకొని ఆ కడవల్లో పాప మూటలు వేసుకొని ఆ బుధపై పెట్టి తీర్థయాత్రలు మొత్తం తిరిగిరమాట స్వామి. నువ్వు అన్నట్టే చేసినట్టి పాపము తనయ కంటునమ్మా. చేసినట్టి పాపము తనయ కంటునమ్మా. తండ్రిగా కొన్ని రోజుల కైనను నిండుకొను భార్యాదేవి తండ్రి చేసిన పాపము తప్పకుండా తనని కంటుతుంది. కానీ కొన్ని రోజులకైతే సుఖపడతాడు, నిన్ను అవును. ఏమి శాతపుత్ర ఎర్రం సరే ఇక దిగులు చేయడానికి మనకి ఏం బాధ లేదు. ఈ మూట తీసుకుపోయి మన కొడుకు మీద పెడదాం. ఆడ నెలకు 5-6 వేలు పంచుతాడు పింఛన్ లెక్క. మనం ఆయిగా తిందాం. అమ్మ ఇప్పుడే సొప్పం అయితే గడ్డం అవుతుంది. గడ్డం అవుతుందా? ఇప్పుడు సొప్పం అయితే గడ్డం అవుతుంది. గడ్డం అయినా బాధ లేదు. సరే దాదాపు సెలవు పోయేస్తా.
కట్ చేసేవారు పడుతుంది